కదా. రాజకీయంగా బీఆర్ఎస్ తో కొట్లాడడం వేరు, ప్రాజెక్టు ఫినిష్ చేయకపోవడం అంటే కేవలం రాష్ట్రానికి రైతులకు అన్యాయం చేయడం. ఆ వైఖరి మాత్రం కరెక్ట్ కాదు. కాళేశ్వరం తరలించిపోయింది బీఆర్ఎస్ అంటారు, అందులో అక్రమాలు కూడా జరిగాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలు మీరు కూడా ఒకసారి అన్నట్టున్నారు. అది ఇష్యూ డైవర్ట్ అవుతుంది. మీ ఆదిలాబాద్ కి న్యాయం జరగాలి, చెనాక కొరాట బాగుండాలంటే ఇలా దీని గురించే మాట్లాడాలి. వేరేది మాట్లాడినాం అనుకో ముచ్చట ఎటో అవుతుంది. మళ్ళీ ఏమంటారు కాదు బ్రదర్, ఇప్పుడు తుమ్మడిహట్టి మీద నేను స్టడీ చేసిన కాడికి, నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన కాడికి, తుమ్మడిహట్టి దగ్గర కట్టితే కూడా ప్రాజెక్టు కరెక్ట్ కాదు అని అన్నాడు నిర్ణయం చేసుకోవడం వల్లనే దాన్ని మేడిగడ్డకు తరలించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో పంతానికి మేము తుమ్మిడిహట్టి దగ్గర కడతామన్నారు. ఓకే, సంతోషం, కట్టు. ఏం చేసిర్రు 2 నెలల? చిన్న స్పూన్ మట్టి తీసిర్రా అని ఆడ ఒక తట్టెడు మట్టి తవ్విర్రా? మాటలు మస్తు చెప్పొచ్చు, పని చేయాలి. ఈ పని జరిగింది కదా 10 ఏళ్ళల్లో, కొంచెం మిగిలి ఉంది, అది చేయను కదా. నేను అదే అడుగుతున్నా. నేను ఏ పార్టీకి సైడ్ చేస్తలేను. సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. పని మిగిలింది 10%, చేయండి, ఫినిష్ చేయండి, రైతులకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ. కోట్లతో అయిపోయే పనిని 100 కోట్లు పెట్టి కాళేశ్వరం తరలించడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రారంభించారు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు. ప్రాణైతే చేవెళ్ళ ద్వారా నీళ్ళు తీసుకుపోవాలనుకున్నారు, గ్రావిటీ ద్వారా తీసుకుపోవాలనుకున్నారు. కానీ దాన్ని తరలించడం వల్ల కాంగ్రెస్ చేసిన పనిని మేమెందుకు చేయాలని తిరస్కరించినట్టు. అంటే చూడండి, ఒక విషయం, మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ అనేటటువంటిది కేవలం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లాగా వాడుకున్నది. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మీరు అనేకం కాలువలు చూడొచ్చు, వాటర్ సోర్స్ లేకుండా కాలువలు తవ్విపెట్టిరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమాత్రం కూడా ప్రజల డబ్బు మీద కన్సర్న్ లేకుండా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వదిలేసిరు ఆ ప్రాజెక్టులన్నీ. మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత కొన్ని కాలువలను వాడుకోగలం, కొన్ని వాడుకోలేక వదిలేసినటువంటి కాలువలు కూడా ఉన్నాయి. మీ అందరి దృష్టిలో కూడా ఉన్నాయి. అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం చేసి తెలంగాణ వనరులను ఆనాడు ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర రాజకీయ నాయకులు తరలించకపోయినని చెప్పి మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణకు అనుగుణంగా రీడిజైన్ చేసుకున్నాం. రీడిజైన్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ ప్రాజెక్ట్ని 2000 కోట్ల రూపాయలు పెట్టి 90% ఫినిష్ చేసినాం. మిగతా 10% ఉంది. అది కాంగ్రెస్ నాయకులు పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.